టీఆర్ఎస్లో నుంచి టీ తీసేసి బీ పెట్టినందుకు ఈరోజు డిటాచ్ అయిపోయారు తెలంగాణ ప్రజలు అనేది ఒక పాయింట్ అయితే, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక వీళ్ళు ఎవ్వరు కానీ ఏ సభల మీద కూడా జై తెలంగాణ లేదు. మొన్న దశాబ్ది ఉత్సవాలు పెట్టిన రోజు కూడా ఇంతగా ఉద్యమకారులు ఉద్యమ వీరులని మాట్లాడు కానీ ఒక్క మాట జై తెలంగాణ అని కూడా అనలేదు. మరి ఎట్లా హక్కున చేర్చుకుంటున్నారు? ఇంకా అరే హక్కున ఎక్కువ చేర్చుకున్నారమ్మా, మీకు తెలియదా? 5 సంవత్సరాలు ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గాన్ని ఎందుకు గెలిపించుకోలేదమ్మా? ఇది కాదు, ఇది చాలదా? రేవంత్ రెడ్డి మూతి పనులు రాలగొట్టిందని ప్రజలు తీర్పు ఇచ్చింది అనడానికి ఇది చాలదా అమ్మా? ఇంకా రేవంత్ రెడ్డిని పెద్ద నెత్తి మీద ఎత్తుకొని ఊరేగుతుంది అనుకుంటుందా తెలంగాణ సమాజం? ఆయన సొంత జిల్లా, ఆయన సొంత నియోజకవర్గం ఏ పార్లమెంటు నియోజకవర్గంలో అవుతుందో సిగ్గు లేక ఓడగొట్టుకున్నాడు కదా, ప్రజలు ఓడగొట్టారు కదా, ఇంకేం తీర్పు చెప్పాలమ్మా? ప్రజల తీర్పు అంటే ఏంది? లాఠీలు తూటాలు తుపాకులు పట్టుకొని వీధుల్లో పడి లక్షలాది కోట్లాది మంది ఒక్కసారి రారమ్మా, ఒక్కసారి రారు. ఎట్లనైతే తల్లి ప్రసవ వేదన, తల్లి బిడ్డకు జన్మనీయడానికి 9 మాసాలు కాలం పడుతుందో, ఒక ఉద్యమం ఒక అంతం చేరడానికి అంత సమయం పడుతుంది. అంటే వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సరే, రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు, చిత్తశుద్ధి లేదు, ఆయనకి ఏం తెలియదు అనుకున్నా కూడా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? జరుగుతున్నది ఎంత ఎగురుతాడో ఎగర్ని అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డిని? లేదు మనకి ఎందుకు లేని సైలెంట్గా ఉన్నారా? ఎందుకు అంటే తెలంగాణ ఏం జరుగుతుందో చూస్తున్నప్పటికి కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు మిగతా మంత్రులు? అంటే దాంట్లో చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా ఎంతమంది? 11 మంది మంత్రులు ఉన్నారు. దాంట్లో తెలంగాణ సోయిన వాళ్ళు ఎంతమంది లెక్క తీయండి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన మొత్తం పొరపాటు ఒక్కటే నేను పదే చెప్పేది. ఫస్ట్ మన పొరపాటు మనం మాట్లాడుకోవాలి. మన పొరపాటు ఏంది? తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ని, ఉద్యమాకాంక్షల్ని, అమరవీళ్ళ ఆశయాలని మనం నిలబెట్టలేకపోయినాం. దాంట్లో నా తప్పు ఉంది, కోదండరాం తప్పు ఉంది, ఇంకా అనేకమంది కేసీఆర్ తప్పు ఉంది. సరే, మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలు. కేటీఆర్ పార్టీ పెట్టినాడే లేడు, ఆయనకి ఏం తెలుసు. కానీ కవితమ్మ లేనే లేదు ఇక్కడ. వాళ్ళని పక్కన పెడదాం. మాలాంటి వాళ్ళమే. కోదండరాం కూడా పార్టీ పెట్టినాడు, ఆడున్నాడు. ఆయన అసలు ఆ రోజుల్లో వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే. వీళ్ళందరినీ పక్కన పెట్టినా తెలంగాణ వాదాన్ని గుండెల్లో నింపుకొని ఎవరెవరైతే 1997 నుంచి మొదలుకుంటే ముఖ్యంగా 99 నుంచి 2001 దాకా టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు ఎవరికి వాళ్ళు వాళ్ళ బిజీల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అనారోగ్యానికి గురి కావడం, ఇంకా వేరే కారణాలు కావడంతో, లేకపోతే ఏం చెప్తే ఓడినడని దాంతో అట్లా కొంత ఇదంతా కావడం వల్లనే ఈరోజు పక్కనోనికి అవకాశం వచ్చింది. మన ఇంట్లో అందరం ఐక్యంగా ఉంటే, మనందరం సమిష్టిగా ఉంటే ఎంత బలవంతుడు కూడా మన ఇంట్లో దొరవలేడు. నేను చెప్తున్నా కదా, 13 సార్లు బ్రిటిష్ సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని వెళ్ళినటువంటి బ్రిటిష్ వాడు ఇక్కడ అడుగు పెట్టలేకపోయిండు. ఎట్లా పెట్టలేకపోయిండు? కాబట్టి మనలో ఉన్న లోపాల కారణంగానే ఇలా బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఎట్లా గెలిచిందమ్మా? నిజంగా కనుక ఆ బీఆర్ఎస్ అయినా పర్వాలేదు, ఆ బీఆర్ఎస్ అయినా సక్రమంగా పనిచేసి ఉంటే తెలియదు. ఎప్పుడు కూడా మన ఏజెండా ఎంత గొప్పదైనా వ్యూహ ఎత్తుగడల మీద ఆధారపడి ఉంటుంది గెలుపు ఓటములు. తెలంగాణ 99 నుంచి 2001 దాకా నేను కేసీఆర్ సూర్యచంద్రులను చూడకుండా 1000 గంటలు కూర్చొని మేము ప్రణాళిక రూపకల్పన చేసినాం. 53, 56, 69లో జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా ఉద్యమాన్ని ఎట్లా విజయాన్ని ముద్దాడడానికి తీసుకుపోవాలని చర్చించినాం. ఉత్తనే జరగదమ్మా. యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రాక్షన్ సెకండ్స్. దాని వెనుక జరిగే మేధో మదనమే గొప్పగా ఉంటుంది. ఎన్ని ఆలోచనలు. ఎట్లా ఉండింది ఆ రోజు విజన్ చేయాలన్న తపన మీ మిత్రునికి? ఎట్లా ఉండింది? ఉంది లేదని ఎట్లా అంటే, నేను ఇప్పటికి కూడా నేనేమి ఆయనకి లేదు, ఆయనకి తెలంగాణ ఆవేదన లేదు, తెలంగాణ ఆకాంక్షలు లేవని అన్నా. కాకపోతే ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక కోటరీ తయారవుతుంది, భజన పరులు తయారవుతారు, చుట్టూ బలగాలు తయారవుతాయి, సమాచారం అక్కడికి చేరడానికి కూడా ప్రయత్నం చేస్తే వానికి అనుమతి దొరకదు. ఇట్లా అనేక కారణాల వల్లనే అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అయిపోయింది.
మనం ఒక గట్టి వేసినాం, రైతు ఏం చేస్తాడు, నువ్వు ఒక నీళ్ళు వస్తున్నప్పుడు నీళ్ళకి అడ్డంగా ఒక ఒడ్డు కడతాడు, అది ఏదో కారణం వల్ల తెగిపోతుంది. మొదలు ఫస్ట్ చిన్న లీకేజ్ జరుగుతుంది. ఆ లీకేజ్ జరిగినప్పుడే ఆ రైతు కనుక అప్రమత్తం అయితే అది పటిష్టంగా ఉంటుంది. లీకేజ్ అయినప్పుడు చూడకపోతే పెద్ద ఆ రంధ్రం పెద్దగైనా చూడకపోతే ఏం చూడకపోతే మొత్తం అది కొట్టుకుపోయిన దాకా మనకు కనపడిపోయాయి. దానివల్ల ఇప్పుడు జరిగింది. ఇప్పుడైనా తెలంగాణని మరోసారి మనము పాము మీద దెబ్బ కొట్టినాం, పాముని చంపలే. పాముని చంపకపోవడం వల్ల దెబ్బ కొట్టినటువంటి పాము ఇవాళ మళ్ళా తిరిగి బలాన్ని సమకూర్చుకొని పామెవరు చంద్రబాబా అంతే ఇవాళ తెలంగాణ మీద విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ మీద బుస కొట్టడానికి వస్తున్నాడు. తెలంగాణ భూమిపుత్రుడు, తెలంగాణ వాదులు, తెలంగాణ తల్లికి మళ్ళా నడి బజార్లలో, నడి వీధుల్లో తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేస్తుంటే తెలంగాణ బిడ్డలు కళ్ళప్పగిచ్చి చూస్తారా? తెలంగాణ పాలకులు కళ్ళప్పగిచ్చి చూస్తారా? ఇవాళ నా దృష్టిలో ఇప్పుడు ఇక్కడ పార్టీలు, జెండాలు ఇవన్నీ ముఖ్యం కాదు. మరోసారి తెలంగాణ మీద దండయాత్ర జరుగుతున్నది. ఇవాళ దెబ్బతిన్న పాము ఎట్లయితే తిరిగి మళ్ళా బుసగొట్టడానికి వస్తుందో అది కూడా అనేక మెలకులు తీసుకునే వస్తుంది. ఈసారి ఆషామాషిగా రాదు. ఆ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది కదా, ఎవరైతే ఉన్నారో గ్రిప్లో పెట్టుకునే వ్యక్తి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఆయనకి ఇంకా ఈజీ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఈ 4 ఏళ్ల కాలం అయితే చెల్తుంది, అవునన్నా కాదన్నా. పక్కన పెట్టండి అమ్మా, మీరు లేనిపోని అన్ని సర్టిఫికెట్ ఇస్తారు మీరు. మరి ఇప్పుడు జరుగుతుంటే ఏం చేసిరు? మన అంత బాజాబ్తా ప్రజాభవన్ దగ్గర మీరు చూస్తే, అవి చూస్తే, కటౌట్లు చూస్తే నిజంగా తెలంగాణ బిడ్డ ఎవరికైనా కూడా ఉడుకుతుంటుంది తెలుసా. ఉడికినా కూడా ఏం చేయలేకుండా అవురా ఇట్లా జరిగింది ఏంది, ఇంత దారుణం అనుకుంటూ పోతున్న వాళ్ళే ఉన్నారు. ఆ లైన్లో పోతున్న ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు ఇదేంది ఇంత పసుపుమయమైంది, 10 ఏళ్ల తర్వాత ఏంది ఇంత వికృతం ఏంది అనుకొని బాధపడిన వాళ్ళేరా, ఆవేదన పడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేయాలో తెలియకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఇట్లా తెచ్చుకున్నామని కూడా బాధపడుతున్నారు. అదేనమ్మా, ఒకవైపు మీరే అంటున్నారు బాధపడుతుందని. ఆ బాధ, ఆ ఆవేశము, ఆ ఉక్రోషము, ఆ ఆలోచన, ఇది ఒక రోడ్ మ్యాప్ కావయి, ఒక ప్రణాళిక రూపకల్పన జరిగి ఒక సమిష్టి. ఇవాళ మీరు బాధపడుతుంది, నేను బాధపడుతుంది, కానీ మరిద్దరం వేరు ఉన్నాం. మీకు మాకు మధ్య కొన్ని అంతరాలు ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. కానీ మీరు బాధపడుతున్నా, నేను బాధపడుతున్నా.